అరావళి పర్వతాల విషయంలో మాత్రం ఒక గేమ్ నడిచింది. ఆ గేమ్‌ని ఓవరాల్‌గా నరేంద్ర మోడీ క్లోజ్ చేసుకొచ్చారు. ఎన్‌జీఓల ముసుగులో జరిగినట్లుంది. యాక్చువల్‌గా ఏంటి ఇదివరకు మనకు కనుక రేర్ ఎర్త్ మినరల్స్ ఇప్పుడు చైనా ప్రపంచం మొత్తానికి అమ్ముతున్నది అదే. 60-70% అదే. ఈవెన్ అమెరికా కూడా దిగి రావాల్సిన కారణం అదే. మన అరావళి పర్వతాల్లో దొరుకుతాయి. టోటల్ అరావళి పర్వతాలు తవ్వుకుని మన దాన్ని ఏమంటారు ఇళ్ళకి కన్స్ట్రక్షన్స్కి వాడుకునేందుకు కాదు. ఆ రేర్ ఎర్త్ మినరల్స్ ఎక్కడ ఉన్నాయో రేర్ ఎర్తే కాదు భారతదేశం మొత్తం మోడీ సర్కార్ చేసిన పని ఏంటంటే ఎక్కడెక్కడ ఏమేమి సహజ వనరులు దొరుకుతాయి అన్నది. అందులో ఆరావళిలో రేర్ ఎర్త్ మినరల్స్ దొరుకుతాయి అన్నారు. వెంటనే దాని మీదన ఎన్‌జీఓలు వీళ్ళందరూ వచ్చేసి ఆరావళి పర్వతాలే తవ్వేస్తున్నారు, అదానికి ఇచ్చేస్తారు, అంబానికి ఇచ్చేస్తారు అన్నటువంటి. ఇప్పుడు పెట్రోల్ తవ్వుతున్నారు ఓఎన్జీసీ వాళ్ళు, లేకపోతే ఇంకొకడు అంబానీ వాళ్ళది ఉంది, ఓఎన్జీసీ ఉంది, అనేక సంస్థలు ఉన్నాయి. అవి వాళ్ళ కోసం పెట్టినట్ట పెట్రోల్ మనం కొనుక్కోవట్లేదా? అట్లాంటిదే ఇది. ఇప్పుడు యురేనియం ఇంకో చోట తవ్వుతారు. దేశవ్యాప్తంగా ఇట్లాగ మినరల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రైవేట్ వాళ్ళ చేతనే తవ్విస్తారు. ప్రభుత్వం తవ్వుకోవడానికి వర్కౌట్ కాదు కాబట్టి. అమెరికా అదే చేస్తుంది, చైనా అదే చేస్తుంది, ప్రైవేట్ సంస్థలతో చేస్తుంది, ఇంక్లూడింగ్ రష్యాతో సహా. ఇలాంటి సందర్భంలో దాన్ని బద్నాం చేయడం ద్వారా ఇప్పుడు ఇదివరకు తమిళనాడులో ఏదైతే రాగి పరిశ్రమని ఇట్లాగే రచ్చరచ్చ చేసి ఆ పరిశ్రమ ముగిపించారు. చైనాలో రాగి పరిశ్రమ నడుస్తుంది. అంటే ఇక్కడ దాని మీద మాత్రం కార్మిక హక్కులు పెట్టారు, ఇక్కడ పర్యావరణ సమస్యలు తెస్తున్నారు. మన దేశంలో ఈ ఎన్‌జీఓల ముసుగులో వామపక్ష భావజాల ముసుగులో జరుగుతున్నటువంటిది ఏంటంటే చైనా వాడికి ఫేవర్గా మనకి వ్యతిరేకంగా కథలు నడపడంలో సిద్ధహస్తులు ఎక్కువైపోయారు. అరావళి పర్వతాల కథ అదే.